ఈ బొట్టులకి యూజ్ చేసే మెటీరియల్ గురించి చెప్పుకుందాం మనం. నా ప్రీవియస్ వీడియోలో నేను బొట్టు గురించి చెప్పాను కదా మీకు. సో, ఈ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, చందనం ఎవరు పెట్టుకోవాలి? ఎవరికి అయితే డీప్ మెడిటేషను ఆజ్ఞాచక్రం మీద చేస్తారో, అండ్ అక్కడ పల్స్ స్టార్ట్ అయ్యి ఉంటదో, అండ్ హీట్ క్రియేట్ అవుతదో, హెడ్ మీద మెడిటేషన్ వల్ల, వాళ్ళు చందనం టీకా అయినా, బొట్టైనా పెట్టుకోవాలి. పెద్దగా నొసళ్ళు మధ్యన ఇక్కడ కాదండి. ఇక్కడ నొసళ్ళు మధ్యన ప్రాపర్‌గా బొట్టు పెట్టుకోవాలి. ఎవరికైతే గ్రౌండింగ్ ఇంపార్టెంటో, అంటే ఆలోచనలు, థాట్స్ టూ మచ్ ఆఫ్ మెడిటేషనల్ ప్రాక్టీస్ తోటి ఏమవుతదంటే, కింద చక్ర చిన్నదైతే అయిపోతది. పెద్ద చక్రాలు పెద్దగా అయిపోతా ఉంటాయి. అయితే ఏమవుతదండి, ఇన్వర్టెడ్ పిరమిడ్ తయారవుతది. కింద నుంచి డిసోసియేషను, ఇక్కడేమో అసోసియేషను. అయితే ఏమవుతది, అలాంటి వాళ్ళకి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, తర్వాత మెటీరియలిస్టిక్ డిజైర్స్ అన్నీ ఆహ్, సమాప్తమైపోతాయి. అలాంటి మనుషులు మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఉండి కలియుగంలో మనము ఇల్లు అన్నీ చూసుకోలేకపోతే అది ప్రాబ్లమాటిక్. కాబట్టి గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో, ఎవరిదైతే థాట్ ప్రాసెసెస్ సివియర్‌గా ఉంటదో, వాళ్ళు అప్పర్ స్టేట్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళని గ్రౌండింగ్ చేసి భూమి తత్వంకి తీసుకొస్తాం చాలా అవసరం. అలాంటి వాళ్ళకి విభూది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శివైట్స్ ఎట్లాగైనా విభూది పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్నా వాళ్ళు పైన విభూది పెట్టుకుంటారు. ఎందుకంటే అది కామ్ చేస్తది మిమ్మల్ని. అది మిమ్మల్ని భూమి తత్వానికి తీసుకొస్తది. మ ఒరిజినాలిటీకి తీసుకొస్తది. మన నేచర్‌లోకి తీసుకొస్తది కాబట్టి విభూది పెట్టుకోవాలి. లేడీసు కుంకుమ పువ్వుతోటి చేసిన కుంకుమ పెట్టుకోవాలి. రెగ్యులర్‌లీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హార్మోనల్ గ్లాండ్ అని చెప్పాను చూసారా? పిట్యూటరీని అది యాక్టివేట్ చేస్తది. ఎవరికైతే సాధనలో అప్పర్ చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకోవాలా, వాళ్ళు కూడా కుంకుమ పువ్వు పెట్టుకుంటే, కుంకుమ పువ్వుతోటి చేసిన కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగని కొంతమంది పసుపు కూడా పెట్టుకుంటారు. సో, పసుపు ఆల్సో నెగటివిటీని చెక్ చేస్తది. ఆపుతది. పిల్లలు దృష్టి తగలకుండా నల్లబొట్టు పెడతాం మనం. నల్లబొట్టు ఎస్పెషల్లీ చాలా మంచిదండి. పిల్లలకి పెడతాం. కానీ అది చెవు వెనకాల, కాళ్ళకి కనపడేటట్టు పెట్టుకోవాల మనం. ఎందుకంటే ఒక పసిబిడ్డ ఎంత అందంగా ఉంటాడు. ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటది. అందరూ చూసి డెఫినెట్‌గా నవ్వైనా నవ్వుతారు. లేకపోతే అట్రాక్ట్ అయినా అవుతారు పసిబిడ్డలకి. ఎందుకంటే వాళ్ళు లైఫ్ ఎనర్జీ తోటి ఫుల్ ఉంటారు కాబట్టి, మనలో ఉన్న లైఫ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా మనకి అట్రాక్షన్ అవుతది పసిబిడ్డతోటి. వాళ్ళకి ఎనర్జీ చాలా ప్యూర్ ఉంటది కాబట్టి, అలాంటి ప్యూర్ ఎనర్జీస్‌లో మన యొక్క నెగెటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉంటే, ఆ శిశువుకి డిస్టర్బ్ చేయకూడదని ఒక నల్ల బొట్టు పెద్దది ఇక్కడైనా పెడతారు. నలుపు కలర్స్‌కొస్తే నలుపు ఏం చేస్తదండి? రాహు, కేతు, సాటర్న్‌ని కంట్రోల్ చేస్తది. ఈ వైబ్రేషన్ రాహు, కేతు, సాటర్న్ వైబ్రేషన్ అవే నెగటివిటీ అనుకోవచ్చు. అంటే నెగెటివ్ అని కాదు రాహు, కేతు. బట్ ఆ వైబ్రేషన్, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి, వాటిలికి షీల్డ్ కింద ఈ నల్లబొట్టు యూజువల్లీ పెడతాం.